హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ సిరీస్లో థర్డ్ డే అండి, ఫైనల్ డే అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. సో యాజ్ యూజువల్గా రెడీ అయిపోయినా మార్నింగ్ లేసి ఇంకా కిందకి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంకా మేమైతే బస్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కాలి. సో ఆమ్లెట్స్ ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఇంకా అందరం కలిసి ఒక సెల్ఫీ అయితే దిగినాం హోటల్లో. ఫైనల్ డే కాబట్టి ఇంకా తర్వాత వెళ్ళి బస్ ఎక్కినాం. బస్ ఎక్కిన తర్వాత మాకు హ్యాట్స్ ఇచ్చిండ్రు. హ్యాట్స్ అక్కడ ఫేమస్ కదా, ప్రతి ఒక్కరు హ్యాట్స్ లేకుండా ఉండరు అనమాట, అక్కడ పనిచేసే వాళ్ళైనా ఎవరైనా సరే. సో తర్వాత మా గైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు. Every day they receive around 25 to 30,000 visitors, locals and international tourists. So I need you to follow the flag. Okay? Because if you do take another wrong cable or you go with the wrong way or if you miss the time, you will be in a very different place and it's difficult to come back. It's not impossible, but it will be a long journey. So what we're going to do is that we're going to drive for 1 hour. We reach, I will show you the washroom because we don't know how long the queue can be. Usually we go early, it's not that bad, but we don't know. Okay? Then I will give you the tickets. I need you to keep the tickets carefully. That ticket is both entry and lunch. Okay? So can I have your attention for 1 minute, gentlemen? Gentlemen in the back. Sorry, gentlemen. So remember when I give you the tickets, keep the tickets carefully. You lose the ticket, no entry or no lunch. Okay? We take group picture and then we'll go into the Now we are leaving the city center. So bye. సో ఈరోజు డే మొత్తం ప్రోగ్రామ్ ఏంటి, ఎటు వెళ్తున్నాం, లంచ్ ఎక్కడ అరేంజ్ చేసిండ్రు, డిన్నర్ ఎక్కడ అరేంజ్ చేసిండ్రు. సో నైట్ వరకు ప్రోగ్రామ్ మొత్తం మా గైడ్ బస్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేసేసిండు అనమాట. ఫస్ట్ అయితే బానా హిల్స్కి వెళ్తున్నామని చెప్పిండు. సిటీ నుంచి ఒక 1 అవర్ జర్నీ అయితే పట్టింది మాకు బానా హిల్స్కి వెళ్ళడానికి బస్లో. సో 1 అవర్ ట్రావెల్ చేసి బానా హిల్స్కి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ వెళ్ళిన తర్వాత మాకు టోకెన్స్ ఇచ్చిండ్రు అందరికీ. ఆ టోకెన్స్ ఇస్తేనే లోపలికి అలో చేస్తారనమాట పైన. సో దానికోసం టోకెన్స్ తీసేసుకొని కొన్ని పిక్స్ అయితే దిగినాం, వీడియోస్ తీసుకొని తర్వాత లోపలికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం మేము. వెళ్తూ ఉంటే అక్వేరియం, ఫిషెస్, షాప్స్ చాలా బాగుందన్నమాట లోపలంతా. బానా హిల్స్ ఎంట్రన్స్ అనమాట ఇది మొత్తము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కింద తీసుకున్న టోకెన్స్ ఉన్నాయి కదా, అవి చూపిస్తే లోపలికి అలో చేసిండ్రు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కేబుల్ కార్ ఎక్కినాం అనమాట. ఒక కార్లో 8 to 10 మెంబర్స్ ఎక్కొచ్చి, అంటే మా గ్రూప్ వాళ్ళం మొత్తం అందులో ఎక్కేసి ఇంకా నాకైతే ఫుల్ భయం అవుతుంది లోపల. నేను ఫస్ట్ టైం లైఫ్లో కేబుల్ కార్ ఎక్కడము, అంత హైట్లోకి వెళ్ళాలి అనేసి చాలా భయం వేస్తుంది నాకు. సో మా పిల్లలకైతే చాలా ఎక్సైట్ అవుతారు అనమాట, వాళ్ళకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మొత్తానికైతే కేబుల్ కార్ స్టార్ట్ అయిపోయిందండి. గుండెల్లో దడదడ అంటుంది నాకైతే, కింద ఎక్కడ పడిపోతామో తల తిప్పుతుంది అనేసి. సో ఎట్లా కొట్లా ధైర్యం తెచ్చుకొని కొంచెం ధైర్యంగా కూర్చున్నా అనమాట. అందరికీ భయం వేస్తుంది కానీ ఎవరికి వాళ్ళు లోపల అట్లనే మేనేజ్ చేసుకుంటూ కూర్చున్నారు అనమాట. సో పైకి ఇంకెళ్ళిపోతూ ఉన్నది. నాకు తెలిసి 1/2 hour to 45 minutes జర్నీ అనమాట ఇది. మేము కొండ పైకి వెళ్ళాలంటే హ్యాండ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో జర్నీ అయితే చేసుకుంటూ అక్కడ ఇంకా ఇన్సూరెన్స్ ఉంది, కిందే పడితే ఏంటి, నీకెంత ఉంది, నాకెంత ఉంది అని లెక్కలు వేసుకుంటూ ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ అట్లా వెళ్ళిపోయినాం అనమాట. సో అక్కడ కనబడుతుంది కదా హ్యాండ్ బ్రిడ్జ్, అక్కడికి వెళ్ళినాం అనమాట. ఫైనల్గా స్నో పడుతుంది పైన మొత్తం, ఇంకా ఆకాశం దాకుతుందా అన్నట్టు అనిపించింది అనమాట. బ్రిడ్జ్ మీద చూడండి ఎంత ఫ్లోయింగ్ ఉందో అసలు. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారట. 25 to 35,000 పీపుల్ వస్తారట ఫర్ ఏ డే విజిట్ చేయడానికి ఇక్కడికి. సో చాలా రష్ ఉంటుందట. మేము వెళ్ళినప్పుడు కూడా కనీసం ఒక ఫోటో దిగుదామంటే అంత ప్లేస్ కూడా ఇవ్వట్లేదు, అంత రష్ ఉంది. సో ఫైనల్గా అయితే పైనుంచి వ్యూ చూడండి, దనాంగ్ సిటీ వ్యూ కనబడుతుంది అనమాట పైనుంచి మొత్తము ఇట్లా పచ్చని చెట్లతోటి చాలా బాగుంది. పైన ఇంకా ఫ్లవర్ గార్డెన్ ఒకటి ఉందంటే అది కూడా చూసినాం వెళ్ళి. ఫ్లవర్ గార్డెన్లో కొన్ని ఫొటోస్ అట్లా దిగి చూడండి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, కొన్ని అక్కడ పైన కనిపిస్తున్నాయి, కొన్ని నార్మల్ ఫ్లవర్స్ అనమాట. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కేబుల్ కార్ ఎక్కాల్సి
అనమాట. నాకు ఇంకా భయమేస్తుంది. ఒక్కసారి ఎక్కడమే ఎక్కువరా నాయన అంటే మళ్ళీ ఇంకోసారి పైన 10 to 15 మినిట్స్ మళ్ళీ ట్రావెల్ చేయాలి. అక్కడ పైన కనిపిస్తుంది చూడండి రెస్టారెంట్ అనమాట. అక్కడికి వెళ్ళేంత వరకు మళ్ళీ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది నాకైతే. అయినా తప్పదు, వెళ్ళాల్సిందే ఇంకా అందరితో పాటు. సో పైనుంచి వ్యూ చూడండి చాలా బాగుంది. ఇప్పుడు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అమ్మ అక్కడికి వెళ్ళినా అని. కానీ అక్కడైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నేనైతే ట్రావెల్ చేసిన. నిజంగా అంత భయమేసింది నాకైతే. సో పైనుంచి వ్యూ చూడండి ఇక్కడ ఎంత బాగుంది కదా. పైకి వెళ్ళి ఇంకా మాకు కింద టోకెన్స్ ఇచ్చిండ్రని చెప్పిన కదా, లంచ్ టోకెన్ ఉంటేనే అలో చేస్తారని. సో ఇదే అండి రెస్టారెంట్ పైన మాకు అలాట్ చేసింది. టోకెన్ ఇచ్చేసి మేమందరం ఇంకా లంచ్ తినడానికి లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఇదే రెస్టారెంట్ అనమాట. రకరకాల ఫుడ్స్ అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్, స్వీట్స్ అన్నీ పెట్టిండ్రండి. అసలు చూడండి చికెన్ మొత్తం కోళ్ళు పెట్టేసిర్రు అనమాట. అట్లా పెట్టారు. తినేటోళ్ళకు తినే అంత అనమాట. కానీ మనమైతే తినలేము అంత ఫుడ్. ఆ ఫుడ్ నాన్ వెజ్ తీయగా ఉంటుంది కాబట్టి మనకు అంత నచ్చదు. సో మేమైతే పప్పు అన్నము అదే తింటున్నాం అనమాట రోజు. ఇంకా తర్వాత అయితే నేను పిజ్జా తిన్నా. ఈరోజు అయితే పిజ్జా కూడా పెట్టిండ్రు. ఇంకా లంచ్ అయితే అక్కడ చేసేసి కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంకా మళ్ళీ బయట పైన రెస్టారెంట్లో లంచ్ చేసి ఇంకా మళ్ళీ ఇంకో కేబుల్ కార్ ఎక్కడానికి, ఒక కేబుల్ కార్లో మళ్ళీ 15 మినిట్స్ జర్నీ అనమాట. ఒక్కసారి జర్నీ చేయడమే గగనం అవుతుందరా నాయన అంటే మళ్ళీ ఎక్కాల్సి వచ్చింది. నాకైతే 4 times ఎక్కాల్సి వచ్చింది. చాలా భయంగా ఎక్కి ట్రావెల్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇట్లా వీడియోలో. కానీ అక్కడ చాలా భయం వేసింది అనమాట. తల తిప్పడం అట్లా ఏమన్నా అవుతుందేమో అనేసి, కింద పడిపోతామేమో అని భయం. సో ఓవరాల్ దనాంగ్ వ్యూ చూడండి పైనుంచి చాలా బాగుంది అట్లా చూడడానికైతే. సో ఇంకా కిందకు వచ్చేసినాం మేమైతే. వచ్చేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయినాం. మళ్ళీ MDRT మీటింగ్కి బస్ ఎక్కినాం అనమాట వెళ్ళడానికి. హర్యానా హోటల్లో మాకైతే MDRT ఫిల్ స్టేషన్ మీటింగ్ అరేంజ్ చేసిండు. సో అక్కడికి స్టార్ట్ అయిపోయినాం 5 కల్లా మేము. ఇంక ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడైతే. సో మీటింగ్ చూసేయండి మీరు కూడా. అవార్డు ఫంక్షన్ అనమాట ఇది, MDRT అవార్డు ఫంక్షన్. సో అక్కడికైతే అందరం రీచ్ అయిపోయినాం. ఈరోజు ఇంకా లాస్ట్ నైట్ అనమాట. ఫుల్ ఉంటుంది అనమాట మ్యూజికల్ నైట్ లాగా. MDRT మీటింగ్ అవార్డు ఫంక్షన్ నైట్ ఇది. సో చూసేయండి మీరు కూడా.
అసలు నేను వియత్నాం ఎందుకు వెళ్ళినా, ఎలా ఛాన్స్ వచ్చింది అనేది మళ్ళీ ఒకసారి చెప్తా అండి మీ అందరికీ. జస్ట్ ఐడియా కోసం అంతే. నేను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా వర్క్ చేస్తున్నా. సో దాంట్లో నేను మంచి బిజినెస్ చేసి చాలామంది లైఫ్స్కి సెక్యూరిటీ కల్పించిన అనేసి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందనమాట. క్వాలిఫై అయినా నేను ట్రిప్కి. సో వీళ్ళందరూ ఎండిఆర్టీ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళే అనమాట. ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు. ఎండిఆర్టీ అంటే ఒక మంచి ఆస్కార్ అవార్డు లాంటిది అనమాట ఇన్సూరెన్స్ రంగంలో. సో ఆ అవార్డుకి నేను ఎంపికైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. సో అది కూడా వియత్నాంలో ఈ అవార్డు తీసుకోవడం అనేది చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటేనే అవుతుందండి. సో దేవుడు మనకి ఏ బాధ్యతను ఒట్టిగానే అప్పగించాడని నేను నమ్ముతున్నాను. సో కొంతమంది లైఫ్స్కైనా సెక్యూరిటీ కల్పించాలనే మనకు ఇలాంటి అవకాశం వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. నాకు అట్లనే వచ్చింది. సో నాకు వీలైనంత వరకు చాలామందికి నేను సెక్యూరిటీ కల్పించాలని కోరుకుంటున్నా. సో అవార్డు ఫంక్షన్ అయితే ఇట్లా జరుగుతుందండి మాది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్. ఇంకా అవార్డ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత చిన్న అప్రిషియేషన్ ఇచ్చిండ్రు అనమాట మాకు అందరికీ. ఇట్లా వియత్నాం లాంగ్వేజ్లో మా నేమ్స్ రాసి ఇచ్చిండ్రు. సో ఇంకా అవి మేము రిసీవ్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి పడుకొని మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్యాకప్ అనమాట బ్యాక్ టు ఇండియా. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెయిట్ చూసుకొని రెడీగా ఉన్నామన్నమాట. విత్ లగేజ్తో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం అనేసి కింద ఫ్లోర్కి వెళ్ళాలి. మేము ఉండేది 23rd ఫ్లోర్ కాబట్టి కింద ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఏం వెళ్తాంలే అనేసి ఇంకా డైరెక్ట్ లగేజెస్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. మేము ఇంకా అందరం అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే తిని ఇంకా ఎయిర్పోర్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవాలి. సో అందరం బ్యాచ్ మొత్తం కలిసి ఒక ఫోటో దిగి బాయ్ టు వియత్నాం చెప్పేసినాం అనమాట మేము రెస్టారెంట్లో. సో ఇంకా బస్ ఎక్కేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాము. బస్ ఎక్కగానే మాతో పాటు హైదరాబాద్ నుంచి ఒక గైడ్ వచ్చిండని చెప్పినాం కదా. సో తనైతే వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్లో ఉన్నారా లేదా అని ఒకసారి నేమ్స్ అన్నీ చెక్ చేసుకున్నాడు అనమాట. అటెండెన్స్ తీసుకున్నాడు మా అందరికీ. సో తీసుకొని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత లంచ్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోండి అని చెప్పిండు అనమాట. ప్యాకింగ్ చేసి ఇస్తారు అని చెప్పేసి పార్సిల్. సో లంచ్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఇచ్చేసిండ్రు ఎవరి ప్యాకెట్ వాళ్ళకి. అవి తీసుకొని మేము ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఫ్లైట్ అయితే చాలా డిలే ఉంది, 4 hours. సో అక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా లంచ్ కూడా ఎయిర్పోర్ట్లోనే తినేసినాము. వెజిటేబుల్ బిర్యానీ ఇంకా గులాబ్ జామ్ విత్ రైతా ఇచ్చిండ్రు అనమాట. ఇంకా లంచ్ చేసేసి ఫ్లైట్ టైం అయ్యేదాకా వెయిట్ చేసి తర్వాత ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసినాం బ్యాక్ టు ఇండియా అనమాట. జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఇదండి నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ టు వియత్నాం. 3 days 4 nights అనమాట. కంపెనీ నుండి నేను ఎలిజిబుల్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అడ్వైజర్గా వర్క్ చేస్తున్నందుకు కూడా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే చాలామంది లైఫ్స్కి సెక్యూరిటీ కల్పించి వాళ్ళని సెక్యూర్ చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా అండి. నేను టాటా ఏఐఏ నుంచి ఈ ట్రిప్కి ఎలిజిబుల్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. Once again, thanks to my leaders, my team members, and one and all. Thank you so much. Take care. Bye bye.